హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. సో ప్రజెంట్ అయితే మనం విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. 10:30 ఒక ట్రైన్ జర్నీ అయితే మనం చేయబోతున్నాము. అదే ట్రైన్ జర్నీ అనుకుంటున్నారా? మచిలీపట్నం బీదర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్ కలిసి విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు అయితే కనుక ట్రావెల్ చేయబోతున్నాము. ఇది చాలామంది ప్రజలకి వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైన్గా మిగిలిపోద్ది అనమాట. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్తో నైట్ టైం ప్రయాణం చేయాలనుకుంటే ఈ ట్రైన్ బెస్ట్ ఆప్షన్ అనమాట. సో మనమైతే కనుక ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాము. సో ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి హైదరాబాద్ అయితే కనుక జర్నీ ట్రావెల్ చేయబోతున్నాము. ఈ జర్నీలో భాగంగా అయితే కనుక ఇది నేను 4వ సారి అయితే ఎక్కుతున్నాను. ఇంటర్సిటీ తర్వాత నాకైతే కనుక మోస్ట్ కంఫర్టబుల్ ట్రైన్ జర్నీ అయితే కనుక ఇది అని నేను చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. వచ్చేసరికి అయితే కనుక ప్లాట్ఫామ్ మీదకి మన ట్రైన్ అయితే వచ్చేసింది. అప్గ్రేడేషన్ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంతకుముందు కూడా చెప్పాను కదా అప్గ్రేడేషన్ బాగా జరిగిందని. సో మనకైతే కనుక ఎల్హెచ్పి కోచెస్ అయితే కనుక ఇచ్చారు. ట్రైన్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. నేనైతే కనుక స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాను. నాకు మా ఫ్రెండ్కి మిడిల్ అప్పర్ అయితే కనుక వచ్చింది. ఇంతకీ మీకు ట్రైన్ నెంబర్ చెప్పలేదు కదా, 12749 మచిలీపట్నం బీదర్ ఎక్స్ప్రెస్. ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఇది మనకి ఎవ్రీడే నైట్ 8:50 అయితే కనుక మచిలీపట్నంలో స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 4 సికింద్రాబాద్లో అయితే కనుక డ్రాప్ చేస్తుంది. కొత్త కోచెస్ మామూలుగా లేవు, తలతల్లాడిపోతుంది లోపల. జనాలు అయితే కనుక ఇసుకరాళ్ళంత జనాలు అయితే ఉన్నారు. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. సో మనకైతే కనుక మిడిల్ అప్పర్ అయితే వచ్చింది. నేనైతే అప్పర్ తీసుకుంటున్నాను. మా ఫ్రెండ్కి అయితే కనుక మిడిల్ అయితే ఇస్తాను. 69-70 అయితే వచ్చినాయి మాకు. మీరు చూసుకున్నైతే చూడండి ఎంత నీట్గా అయితే ఉన్నాయో. సో కొత్త కోచెస్ కదా, చాలా అంటే చాలా తలతల్లాడిపోతున్నాయి లోపల. సో మొత్తం అయితే కనుక అందరూ సర్దేసుకున్నారు. ట్రైన్ అయితే కనుక స్టార్ట్ అవుతా సిద్ధంగా ఉంది. ఈ కోచెస్ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో క్లీనింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మీరు చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇంతవరకు అయితే రోతకైతే ఏం లేదనమాట. సో ఇది ఫ్యామిలీస్కి చాలా అంటే చాలా మంచి ట్రైన్. సో అందుకని చాలామంది అయితే కనుక దీన్ని బాగా ప్రిఫర్ చేస్తారు. ఈ ట్రైన్ సికింద్రాబాద్ వరకే అనుకుంటున్నారు కదా, సికింద్రాబాద్ నుంచి బీదర్కి కూడా చాలా ఫేమస్. సో మా ఫ్రెండ్ సిగ్గుపడిపోతున్నాడు, వీడియోస్ అసలు ఎప్పుడు తీయలేదన్నమాట. ఎండింగ్ దాకా వెళ్తున్నారా అన్న, చూడండి ఎలా దిగేశాడు. అసలు ఆ ధైర్యానికి చెప్పుకోవచ్చు, వీళ్ళందరికీ అలవాటే అనుకుంటా. సో మనమైతే ప్రజెంట్ విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే కనుక బయలుదేరి వెళ్ళిపోతున్నాము. సో మనకైతే చాలా తక్కువ అంటే తక్కువ స్టాప్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే కనుక నేను మిమ్మల్ని రేపు అయితే కలుస్తాను. ఎందుకంటే నైట్ జర్నీ కదా, ఆల్మోస్ట్ 10:30 అయితే దాటేసింది మన ట్రైన్ అయితే. యాక్చువల్లీ ఈ రూట్ చెప్పలేదు కదా మీకు. ఈ ట్రైన్ మనకి విజయవాడ తర్వాత ఖమ్మం మీదకి అయితే వెళ్తుంది. నల్గొండ సైడ్ అయితే కనుక ఇది ట్రావెల్ చేయదు. ఖమ్మం, వరంగల్, కాజీపేట్ ఆ లైన్లో అయితే వెళ్తుంది. వాష్రూమ్ దగ్గరికి వస్తే కనుక వాష్రూమ్స్ అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి. చాలా హైజీనిక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. లోపల ఫ్లష్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇదే చాలా కొత్తగా అనిపించింది నాకు. నేను ఇది 3rd ACలో చూసాను కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం చూడతాం. యాక్చువల్గా ఇంకా నేను కూడా పడుకోవాలి, నిద్ర వస్తే వస్తుంది. రేపు పొద్దున్న చాలా పెద్ద వర్క్ అయితే ఉంది. సో ఇంకా నేను పడుకున్నాను. ఇది పైనుంచి టాప్ వ్యూ అనమాట. మీరు పైన పడుకుంటే ఇలా అయితే ఉంటుంది. సో లైట్స్ చూసారా, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కదా. ఒక మంచి యాంబియంట్ లైటింగ్ అయితే కనుక ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా కంఫర్టబుల్గా అయితే నిద్ర పట్టింది. సో యాక్చువల్గా నాకు ఢిల్లీ నుంచి మనకి ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఆ ట్రైన్ తర్వాత ఇది చాలా అంటే చాలా కంఫర్టబుల్ ట్రైన్ జర్నీ అయితే చేసినట్టు అనిపించింది ఫీలింగ్. ఇక్కడ మనకి యాక్చువల్గా చల్లపల్లి రైల్వే స్టేషన్లో స్టాప్ అయితే లేదు. ఇక్కడ మనకి స్టాప్ ఉన్నట్టయితే కనుక చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. ఈ ట్రైన్ జర్నీ అయితే కనుక ఇక్కడితో నేను ముగించేవాడిని చల్లపల్లితో. బట్ సికింద్రాబాద్ అయితే కనుక వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొద్దున్న అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కడినే అయితే ఉన్నాను. సో ఒక్కడనే ఈ డోర్ దగ్గర నుంచి వీడియోలు అయితే తీసుకుంటున్నాను అనమాట. చలి మాత్రం మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది చలి. మొక్కలు అయితే కనుక పట్టేసినాయి. ఈ హైదరాబాద్లో ఇదే అనమాట సాగు. బాగా అంటే బాగా భయంకరంగా చలిగా ఉంటుంది. సో మనం అయితే కనుక ఆల్మోస్ట్ సికింద్రాబాద్ దగ్గరికి అయితే వచ్చాము. సో లోకోలన్నీ రెడీ అవుతున్నాయి అనమాట. అన్నీ లోకో మీరు చూస్తున్నారు కదా, లోకోస్ ఇవన్నీ రెడీ అవుతున్నాయి. సో ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవుతాయి అనమాట మెల్లగా. మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ మనకి 3:40 అయితే అవుతుంది. మనకి 4 అయితే కనుక సికింద్రాబాద్లో డ్రాప్ చేయాలి. మీకు మంచి అయితే కనిపించట్లేదు కదా, కానీ నాకు ఇక్కడ చలి ప్యాక్ ఆడుతుందన్నమాట. చలి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది నాకు. సో మీరైతే కనుక ఎప్పుడన్నా ఈ ట్రైన్ జర్నీ ట్రావెల్ చేసి ఉంటే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. మనమైతే కరెక్ట్గా 4:05 అయితే
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఆన్ టైంలో దుమ్ము దులుపుకుంటూ వచ్చాడు. సో నేను బడ్జెట్లో ఒకసారి చెక్ చేశాను, మనకైతే కనుక ఆల్మోస్ట్ 100+ అయితే కనుక టచ్ చేశాడు అనమాట. ఇక్కడ బాధ ఏంటంటే నైట్ టైం ట్రైన్స్ వల్ల నాకు కంటెంట్ ఎక్కువ రాదు. ఎందుకంటే సో నైట్ ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నా కానీ పడుకుని పోతాం, దానికి తోడు చలి కదా, ఇంకా భయంకరంగా అయితే ఉంటుంది. సో ఒక్కనే మొహం చూడండి ఎట్ట అయిపోయింది, ఉబ్బిపోయి చలికి ఏం చేస్తాం చెప్పండి. సో మనమైతే కనుక రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. సో మనమైతే బయటకు వెళ్ళి మనమైతే కనుక మన పని మేము చూసుకుంటాము. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. స్టే ట్యూన్.